హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భీమా సుచిత్ క్రియేషన్. ఈరోజైతే ఈ చీరకి ఇట్లా మళ్ళీ మెరూన్ కలర్ వచ్చిందనమాట. ఇది చీర మొత్తం ఇట్లా ఈ విధంగా ఉందన్నమాట. ఇది అంచేమో ఇట్లా వచ్చిందనమాట. ఇది చీరకు ఇట్లా మెరూన్ కలర్ వచ్చింది అంచు. చీర యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా నిడిలు 11 నెంబర్ నిడిల్ యూస్ చేస్తున్నా అనమాట. నేను ఎప్పుడు 10 నెంబర్ నిడిలే యూస్ చేస్తున్నా కదా, ఈరోజు 11 నెంబర్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా 8 డిజైన్ స్టార్ట్ చేస్తున్నా. పీక్ వచ్చేసిన సైడు ఇట్లా ఫస్ట్ ఇక్కడ లాక్ వేసుకుంటున్నా ఈ విధంగా. మళ్ళీ ఇంకోసారి లాక్ వేసుకుంటున్నా. ఇట్లా ఈ పోగులన్నీ ఊడిపోకుండా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. బాగా ఇట్లా లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి లాక్ వేస్తున్నా దాని పక్కనే. తర్వాత ఇప్పుడు 2 చైన్స్ వేసుకుంటున్నా. ఇట్లా 2 చైన్స్ వేసుకున్నాక ఇట్లా నిడిల్ పైన మళ్ళీ దాని పక్కనే మళ్ళీ డబల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ డబల్ క్రోషానే వేస్తున్నా. ఈ విధంగా వేసుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి వేసుకుంటున్నా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇట్లా 1 2 3 4 5 వేసుకున్న తర్వాత మళ్ళీ చైన్ 4 5 చైన్స్ వేసుకొని ఇది మళ్ళీ ఈ 5 చైన్ గ్యాప్ ఎక్కడ దాకా వస్తుందో చూసి మళ్ళీ నిడిల్ మీద దారం చుట్టుకొని ఇట్లా మళ్ళీ డిజైన్ ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా చూసుకొని ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా అన్నీ ఒకే వరుసలో వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట డిజైను. తర్వాత ఇట్లా మళ్ళీ ఇప్పుడు దాని పక్కనే మళ్ళీ క్రోషా, మళ్ళీ దాని పక్కన 4th టైం వేస్తున్నా డబల్ క్రోషాని. ఇప్పుడు 5th టైం అనమాట. ఇట్లా డబల్ క్రోషా ఒకే వరుసలో రావాలన్నమాట. ఇది హెచ్చు తగ్గు రాకుండా ఒకే లైన్లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు దారం 1 2 3 4 5 6 7 అయిన తర్వాత మళ్ళా 8 9 ఇది లాస్ట్ 9. తర్వాత ఇట్లా దారం మీదకి తీసి ఇట్లా మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుంటున్నా. బీడ్ లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకోవాలన్నమాట. బీడు ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి మళ్ళీ డబల్ క్రోషా వేసుకుంటున్నా. డబల్ క్రోషా మళ్ళీ సేమ్ 9 వేసుకోవాలన్నమాట. బీడ్ అయిన తర్వాత మళ్ళీ డబల్ క్రోషాలు 9 టైమ్స్ వేసుకోవాలి. 9 వేసుకోవాలన్నమాట. 9 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు 9 వేస్తున్నా. 9 డబల్ క్రోషా వేసుకుంటున్నా. 9 వేసుకుంటున్నా. ఇప్పుడు 9 డబల్ క్రోషాలు అయినాక తర్వాత మళ్ళీ ఇట్లా 9 తర్వాత మళ్ళీ ఇప్పుడు 5 డబల్ క్రోషా వేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు 5th వేసుకుంటున్నా. ఇప్పుడు 5th డబల్ క్రోషా, 5th డబల్ క్రోషా వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలి. 5 మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ ఇది ఎక్కడి దాకా వస్తుందో చూసుకొని మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లా దాని పక్కనే మళ్ళీ డబల్ క్రోషా వేసుకుంటున్నా. మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలి. 5th వరకు వేసుకోవాలన్నమాట. 5 డబల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇట్లా 5 డబల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ బీడ్ యాడ్ చేసుకున్నా కదా, మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే విధంగా బీడ్ యాడ్ చేసుకుంటున్నా. బీడ్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ బీడ్ లాక్ వేసుకోవాలి. బీడ్ లాక్ వేసి మళ్ళీ అది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ డబల్ క్రోషా, మళ్ళీ డబల్ క్రోషా వేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోషానే వేస్తున్నా.
మొత్తం ఈ డిజైన్ మొత్తం డబల్ క్రోషానే వేసుకోవాలన్నమాట. 9 వేసుకోవాలన్నమాట డబల్ క్రోషాలు. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ 5 డబల్ క్రోషాస్ వేసుకున్నా, తర్వాత మళ్ళీ చైన్ వేసుకున్నా. 5 చైన్స్ వేసుకున్నాక మళ్ళీ 5 డబల్ క్రోషాస్ వేసుకున్నా. 5 డబల్ క్రోషాస్ వేసుకున్నాక ఒక బీడ్ యాడ్ చేసుకున్నా. బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 9 డబల్ క్రోషాస్ వేసుకున్నా. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకున్నా. బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 9 డబల్ క్రోషాస్ వేసుకున్నా. మళ్ళీ బీడ్ వేసుకున్నా. మళ్ళీ సేమ్ ఇక్కడ ఎట్లా వేసుకున్నా స్టార్టింగ్ మళ్ళీ ఇక్కడ కూడా 5 చైన్స్ వేసుకున్నా. మళ్ళీ 5 డబల్ క్రోషాస్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నా. దీనికేమో మెరూన్ కలర్ దారం తీసుకున్నా. ఇట్లా ఇప్పుడు మనం స్టార్టింగ్ వేసుకుంటాం కదా, దీంట్లో నుంచి ఇట్లా లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ పక్కనే లాక్ వేస్తున్నా. దీంట్లో అంతా సింగిల్ క్రోషా డబల్ క్రోషా మాత్రమే వస్తుందన్నమాట. ఇదంతా సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మొత్తము ఇక్కడ 3 టైమ్స్ సింగిల్ క్రోషా మొత్తం సింగిల్ క్రోషాని వేసుకుంటున్నా. 4 టైమ్స్ 5 చైన్లో సింగిల్ క్రోషా వేసుకున్నా. ఇట్లా సింగిల్ క్రోషానే వేసుకుంటున్నాం మొత్తము. ఇట్లా సింగిల్ క్రోషా లాస్ట్ అనమాట. ఈ లాస్ట్ ఇక్కడ బీడ్ పక్కన సింగిల్ క్రోషా. మళ్ళీ తర్వాత ఇప్పుడు నీడిల్ పైకి తీసి బీడ్స్ యాడ్ చేసుకుంటున్నా. స్టాంటీ బీడ్స్ అనమాట, స్మాల్ బీడ్స్, కలర్ బాగుంది, గోల్డ్ కలర్ అనమాట, డల్ గోల్డ్ అనమాట ఇవి బీడ్స్. దీనికి ఎన్ని పడతాయో చూసి ఇట్లా 5 పడతాయి చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ బీడ్ లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఈ బీడ్కి లాక్ వేసుకుంటున్నా అనమాట. ఇక్కడ డైరెక్ట్గా అన్న లాక్ వేసుకోవచ్చు, ఈ బీడ్ మధ్యలో ఇట్లన్నా లాక్ వేసుకోవచ్చు, లేదంటే దాని పక్కన ఉంటుంది కదా డబల్ క్రోషా, దాంట్లో ఉన్న లాక్ వేసుకోవచ్చు అనమాట. ఇట్లా వస్తుంది అనమాట డిజైన్. తర్వాత మళ్ళీ ఇక్కడ 9 డబల్ క్రోషెస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఒకటి లాక్ వేసిన కదా, మళ్ళీ దాని పక్కన లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ పక్కన లాక్ వేసుకుంటున్నా. 1 2 3 4 5 9 డబల్ క్రోషాలో 5 టైమ్స్ లాక్ వేసుకున్నా. తర్వాత ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకొని 2 టైమ్స్ ఈ బీడ్ కింద ఉంటుంది కదా, ఈ దారం క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకొని దాని పక్కన మళ్ళీ ఇట్లా ఒక చిన్న పికాట్ లాగా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా మళ్ళీ 2 టైమ్స్ దారం చుట్టుకోవాలి. దాని గ్యాప్లోనే మళ్ళీ వేసుకోవాలన్నమాట. మళ్ళీ 3 చైన్స్. మళ్ళీ అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ చూసి లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇట్లా నీడిల్ మీద దారం చుట్టుకోవాలి. మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం ఎన్ని ట్రిపుల్ క్రోషెస్ వస్తాయో కౌంట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ 3 చైన్స్. ఇదే విధంగా కంటిన్యూ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది డిజైన్ ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని వేసుకోవాలన్నమాట. మళ్ళీ నిడిల్ మీద దారం చుట్టుకుంటున్నా. దారం చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా థ్రెడ్ గ్యాప్లో మళ్ళీ వేసుకుంటున్నా. ఇట్లా చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట చూసుకొని. మళ్ళీ 3 చైన్స్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ గ్యాప్లో ఒక చిన్న పీకాక్ స్తూపం లాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా వస్తుందన్నమాట డిజైన్. ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని 5 చైన్ గ్యాప్లో వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇది ఇట్లా లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడ సింగిల్ లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ సింగిల్ లాక్
ఇప్పుడు మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా దారం పోగులు ఇది కాకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ బీడ్స్. ఇట్లా ఈ విధంగా మళ్ళీ బీడ్ లాక్ వేసుకుంటున్న తర్వాత ఈ బీడ్కి మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పక్కన సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. మళ్ళీ దాని పక్కన 3 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకున్నా. మళ్ళీ 5 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ దీంట్లో ఎన్ని 4, 5 ఎన్ని వస్తే అన్ని వేసుకోవాలన్నమాట. ఇంకా ఇదే విధంగా డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సేమ్ దీంట్లో అన్ని సింగిల్ క్రోషా, డబుల్ క్రోషా, ట్రిపుల్ క్రోషా వస్తాయన్నమాట. ఈ డిజైన్లో చిక్కు లేకుండా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇట్లా ఈ విధంగా